అది ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని తోలి పంపినని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు బోధించిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టల దారి పడుకున్నట్టు పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరుట వచ్చి వాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజును స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. వాక్యం చదివినటువంటి అఖిల్ కుమారి గారి ప్రభు దీవించును గాక. దేవుని పిల్లరా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారం. మనకే కాదు 250 నిమిషాలు వారి వారి గ్రామాల్లో వారి వారి సంఘాల్లో చిన్నవారైనా పెద్దవారైనా చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మట్టల ఆదివారం అనగా జయప్రవేశము అని అర్థం. మట్టల ఆదివారం అనగా జయప్రవేశము అని అర్థం. ఫిబ్రవరి 18 మనం శ్రమ దినాలు ప్రారంభించాం. అది పశ్చిమ బుధవారం. పశ్చిమ బుధవారం రోజున యేసుక్రీస్తు వారు యెరూషలేము నుంచి బయటకు వస్తారు. యెరూషలేము నుండి బయటకు వస్తారు. ఈ 40 దినాలు ఆయన యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే తిరుగుతారు, గ్రామాల్లోనే సంచరిస్తారు, గ్రామాల్లోనే ఆయన సువార్త ఆయన ప్రయాణం జరుగుతుంది. అయితే ఈ మట్టల ఆదివారం రోజున మరల యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణం చేస్తారు, లోపలికి వెళ్తారు. దీనిని జయప్రవేశం అంటారు. ఏమంటారండి? దీనిని జయప్రవేశం అంటారు. అయితే దేని బిడ్డలారా, యేసు ప్రభు గారి జీవితంలో యేసు ప్రభు గారు ఇంకా చాలా ప్రయాణం చేశారు. ఆయన చాలా ప్రయాణాలు చేశారు, చాలా సంచరించారు. ఎండలో తిరిగాడు, వానలో నడిచాడు, దారిగొట్ల మీద నడిచారు, పంటచేలలో నడిచారు, సముద్రాలు పడవ మీద పడుకున్నాడు, రాళ్ళు సరిగా లేని స్థలాల్లో ఆయన ప్రార్థన చేశాడు. ఏమండి, మోకాళ్ళు నొప్పులు వచ్చేలాగా ఆయన ఒంట్లో ఉన్న చెమట రక్త రూపంలో బయటకు వచ్చేలాగా ప్రార్థన చేశాడు. ఆయన విరామం లేనటువంటి ప్రార్థన చేశాడు, విరామం లేనటువంటి సేవ చేశాడు. కాస్త ఎండ పెరిగితే రాలేకపోతున్నామా? ఏమండి, చక్కగా ఈ చైర్లు ఉన్నాయి, చక్కగా గాలి వేస్తుంది, చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, చక్కటి వాతావరణం దేవుడు ఇచ్చాడు మనకి. ఏమో అయినా కూడా మరి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. కానీ యేసే మనలాగా ఏ చెట్టు కింద కూర్చున్నాడా, ఏ చోటన కూర్చున్నాడా, ఏ నీళ్ళలో కూర్చున్నాడా? ఏమండి, ఎక్కడా కూర్చోలేదు. ఆయన జీవితం అంతా కూడా ప్రయాణాలే. కాబట్టి దేవుని వాక్యములో ఇది జయప్రవేశం యొక్క ప్రయాణం. ఆయన జీవితంలో జయప్రవేశం యొక్క ప్రయాణం. ఈయన యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. ఏమన్నాడు శిష్యులతో? మనం యెరూషలేమునకు వెళ్తున్నాము కాబట్టి మనందరం కూడా యెరూషలేములో ప్రవేశిస్తాం. ఎలాగూ ప్రవేశిస్తాం అని ముందుగానే దేవుడు ఇతర శిష్యులను ఏర్పాటు చేశాడు. అంటే మరి ఆ శిష్యులు పేతురు, యోహాను అంటున్నారు పండితులు. ఆ
ఆ పేతురు యోహానికే ధైర్యం ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా బేతనియా బేత్బయే గ్రామాలకు పంపుతాడు. బేతనియా బేత్బయే గ్రామాలు రెండు కలిసే ఉంటాయి. అది యేసుక్రీస్తు ఇప్పుడు బేతనీ గ్రామం వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎక్కువ బేతనీ గ్రామం వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు తెలుసా? ఏమా, లాజరు ఉన్న ఊరు అది. లాజరు ఉన్న ఊరు. మరియమ్మ, మార్తమ్మ, లాజరు. మరియమ్మ, మార్తమ్మ, లాజరు ముగ్గురు కూడా ఏమండి అక్క చెల్లెలు. అక్క చెల్లి తమ్ముడు. ముగ్గురు కూడా అక్క చెల్లి తమ్ముడు. వీరికి తోబుట్టులు లేరు. తోబుట్టులు లేరు. అమ్మా నాన్న లేరు. అమ్మా నాన్న లేరు. అయితే చరిత్ర చెప్తుంది కుష్ఠరోగి అయినటువంటి సీమోను అంటారు. కానీ మరి ఆ కుష్ఠరోగిగా ఉండడం వల్ల ఈ మరియమ్మను మాత్రం లాజరు ఎవరు చేర్చుకునేవారు కాదని అంటారు. అయితే ఏదేమైనా వారికి తల్లిదండ్రులు లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కువగా వారిని ప్రేమించాడు. మరియమ్మను మాత్రం లాజరును ఎక్కువగా ప్రేమించి బేతనీ గ్రామం వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి వచ్చేవాడు. ఆ గ్రామం వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి వచ్చేవాడు. అప్పటికే లాజరు రోగి మంచం మీద ఉండేవాడు. మరియమ్మ, మార్తమ్మ కొంచెం పనులు చేసుకొచ్చి ఆ లాజరుకి కొంచెం పెట్టేవారు, తినేవాడు, మంచం మీద ఉండేవాడు. ఇది తరచుగా వెళ్ళేటువంటి గ్రామం బేతనీ గ్రామం. అయితే దేవుడు బేత్బగే పంపుతున్నాడు. బేత్బగే గ్రామానికి పంపుతున్నాడు. మీరు బేత్బగే గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అందులో ప్రవేశింపగానే మీకు ఒక గాడిద కనపడుతుంది. కట్టబడినటువంటి గాడిద కనపడుతుంది. అది పుట్టినప్పటి నుంచి మీరు వెళ్ళే సమయం వరకు కట్టబడి ఉంటుంది. దాన్ని ఎవరు ఎప్పుడు ఇప్పలేదు. ఎవరు కూడా ఇప్పలేదు. అయితే ఎందుకు ఇప్పలేదు అంటే గాడిద ఎవరికి పనికిరాని జంతువు అది. గాడిద ఎవరికి పనికిరాని జంతువు అది. కొన్ని వర్గాల వారు గాడిదలు వాడేవారు ఆ రోజుల్లో. బరువులు మోయినాకి వాడేవారు. బరువులు దాని మీద పెట్టి ఈ ఊరు ఆ ఊరు దాన్ని తిప్పుకునేవారు. అయితే ఈ గాడిద యొక్క పని ఎవరికి లేదు కాబట్టి దాని యజమానులు దాన్ని దగ్గరికి కట్టేసి అలాగే ఉంచారు. కావలసినప్పుడు కథ మేత వేసేవారు, కథ తినేది అలాగే ఉండేది. అయితే దానికి ఏ పేరు ఉంది? కట్టబడిన గాడిద అని రాయబడింది. కట్టబడిన గాడిద అని రాయబడింది. మీరు ఆ గాడిద దగ్గరికి వెళ్ళి దాన్ని మీరు విప్పండి. దాని కట్లు మీరు విప్పండి. దాన్ని కట్టేస్తుంది కాలు. ఆ కాలు యొక్క కట్లు విప్పి దాన్ని తోలుకుని రండి. అంటే ఎక్కడ తోలుకు రావాలి? తెలుసుకున్నాడు ఎక్కడున్నాడు? తెలిసిన బయట ఉన్నాడు. తెలుసులేమో బయట ఉన్నాడు. అక్కడికి తీసుకురావాలి. దాన్ని అక్కడకు తీసుకురావాలి. మీరు ఎక్కడానికి వీల్లేదు. ఆ గాడిద మీద మీరు ఎక్కడానికి వీల్లేదు. ముందు అప్పుడు వెనకాల అక్కడ ఉండి దాన్ని తోలుకొని రండి అంతే. యేసుప్రభు గారు చెప్పారు. శిష్యులు యేసుప్రభు గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. వారు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. యేసుప్రభు గారు ఏది చెప్తే అదే చేశారు శిష్యులు. అంతేగాని వారు ఎగస్ట్రానికి వెళ్ళలేదు. యేసుప్రభు మాట చెప్తే వారు ఓ పని చేయలేదు. ఆయన ఏ పని చెప్పారో ఆ పని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వారు వెళ్ళి ఆ గాడిదని విప్పుచుండగా గాడిద యొక్క యజమానులు, దాని యొక్క వానరులు ఎవరు మీరు దొంగలా కాపాడుతున్నారు? మీరేం దొంగలా? మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి పని చెప్పారు? ఎవరికి పని చెప్పారు? ఏమంటారు కదా, మనం లాక్కుండా ఎవరైనా ఏదైనా వస్తువు తీస్తే మనం ఊరుకుంటామా? ఏమండి, మీ ఇంటి బయట ఉన్న చీపురు కట్ట తీసారనుకోండి, వాపస్ గురించి చీపురు కట్ట ఏదైనా చీపురు కట్ట అని అడుగుతామా? ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అప్పుడు దాన్ని అడిగి తీసుకుంటాం. ఏం చేస్తామా? అడిగి తీసుకుంటాం. ఒకవేళ చదువు మీద అలవాటు మీద పట్టినా అనుకోండి, లోపలైనా తిట్టుకుంటాం. ఎంత పరిచయం అయితే మటుకు ఒక మాట్లాడకూడదా? ఎంత ఇంటి పక్కాలు అయితే మటుకు ఒక మాట్లాడకూడదా? అది మనసులోనైనా అనుకుంటాం. అనుకోవా? అనుకుంటాం. అలాగా
ఆ గాడిద యొక్క యజమానులు, గాడిద యొక్క వానరు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎవరికి పన్నారు మిమ్మల్ని అని వారి యొక్కకు వచ్చి ఇంక్వైరీ చేస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులు, అయ్యా అయ్యా, చూడండి వారు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అయ్యా, గాడిద యొక్క యజమానులారా, ఈ గాడిద మాకు కాదు, ఈ గాడిద మాకు కాదు, మేము ఇప్పుతున్నామంటే ఇది మాకు కాదు, కానీ మా తండ్రి, మనందరి తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారికి కావాలని ఆయన ఆజ్ఞాపించారు. అక్కడ కట్టబడి ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ మీరు వెళ్ళండి అంటే యేసుప్రభువైన ముందే చూసారా? వీరికంటే ముందే చూసాడు ఆయన? చూడలేదు. ఆయన అస్సలు చూడలేదు. కాబట్టి ఆయన ఎంత ఆత్మజ్ఞానం చూడండి. కరెక్ట్ అడ్రస్ చెప్పాడు ఆయన. కరెక్ట్ అడ్రస్ చెప్పి అడ్రస్ వాళ్ళని పంపించాడు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇది యేసుక్రీస్తుకు కావాలి, మన ప్రభువు కావాలి, ఇది ఆయనకి అవసరమైంది, ఇది ఆయనకి అవసరమైంది, ఆయనకు కావాలి, ఆయనకు కావాలి కాబట్టి దాన్ని విట్టుకొని రమ్మన్నాడు. అమ్మా వింటున్నారా? ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇది ప్రభు కావాలి, ప్రభు కావాలి అని వారు చెప్పగానే అంతకుముందు యేసుక్రీస్తు వారి యొక్క చర్యలు ఆ బేత్లెహేము గ్రామం వారు చూశారు కాబట్టి, ఆయన బోధలు విన్నారు కాబట్టి, వీరు మాటకు వారు అడ్డు చెప్పలేదు, ఆటమ్మ చెప్పలేదు, దాన్ని పోనిచ్చారు. యేసుక్రీస్తు దాకా ఆయన ఎలా చెప్పాడో దాన్ని అలాగే తోలుకొచ్చారు, అలాగే తోలుకొచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు, ఇప్పుడు నడండి, ఇప్పుడు నేను గాడి మీద కూర్చుంటాను, మీరు నాకు కూడా రండి, మనం యెరూషలేము వెళ్దాం, యెరూషలేము వెళదాం, యెరూషలేము జయప్రవేశం చేద్దాం, రండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యుని, తన కూడా ఉన్న వారిని ఆయన తీసుకుని వెళ్తా ఉన్నారు. మీరు బైబిల్ అంతా చదవండి. యేసుక్రీస్తు వారి గుర్రాలు వాడలేదు, గుర్రాలను వాడలేదు. దావీదు కూడా గుర్రాలు వాడలేదు. దావీదు రాజరికానికి వచ్చినప్పుడు ఆయన గాడిద మీదే కూర్చున్నాడు, తర్వాత రాజరికానికి వచ్చిన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత అది దావీదు గాడిదని కట్టబడినంతే, ఇక అది ఇప్పుడు కూడా దావీదు దాన్ని ఉపయోగించలేదు. తర్వాత సొలొమోను దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నాతాను వచ్చి, అయ్యా మీ తర్వాత రాజుగా సొలొమోను అభిషేకిస్తున్నారు కదా, మరి ఏం చేశారు అన్నప్పుడు దావీదు లేచి నాతానికి నమస్కారం పెట్టి, నా కుమారుడు అయినటువంటి సొలొమోను నిశ్చయంగా రాజు అవుతాడు, కాబట్టి నా గాడిద మీద అతను ఎక్కించి సొలొమోనుకు జయము, పరిపాలిస్తున్న రాజుకు జయమని కేకమని చెప్పాడు దావీదు వృద్ధాప్యంలో. కాబట్టి దేని బిడ్డలారా, సొలొమోను కూడా తన తండ్రి గుర్రం మీదే ఎక్కి కూర్చున్నాడు, తర్వాత పరిపాలన ప్రారంభించాడు. ఈ గుర్రానికి గాడిదకు చాలా తేడాలు ఉన్నాయి. ఒరే గాడిద అంటారే కానీ ఒరే గుర్రం అంటారా? చెప్పండి అమ్మా, అమ్మక్కరు, ఒరే గుర్రమా అంటారా? ఒరే గాడిద అంటారు. ఏమంటారండి? ఒరే గాడిద అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ కూడా గాడిదని పిలుస్తారు. గాడిద పడక పాఠం చదవలేదా, అప్పు చెప్పలేదా, రాయలేదారా అని టీచర్స్ కూడా పిల్లల్ని పెడతారు. ఎందుకు ఎక్కువగా గాడిని వాడతాము, ఎందుకు గుర్రాన్ని వాడము? గుర్రము గర్వానికి సాదృశ్యం. గుర్రము గర్వానికి, అహంభావానికి, నాకేంటి అనేటువంటి స్థితికి గుర్రం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, గుర్రము గర్వానికి కలిగిన సాదృశ్యంగా ఉందో, యేసుక్రీస్తు వారు గర్వానికి సాదృశ్యంగా గుర్రాన్ని వాడలేదు. చూడండి, జకర్యా 9:9 బైబిల్ ఉన్నవారు త్వరగా చూడండి. జకర్యా 9:9 జకర్యా గారు ప్రవచనం ఉంది.
ప్రవచనం ఉంది. అని ఏమని ప్రవచిస్తా ఉన్నారు? సీయోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఏం చేయాలట? బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా. సియోన్ అంటే యెరూషలేము వారులారా. సియోనుకి చాలా పేర్లు ఉన్నాయి. ఏమన్నాయండి? సియోనుకు యెరూషలేం అనే పేరు ఉంది, నూతన యెరూషలేం అనే పేరు ఉంది, నూతన పట్టణం అనే పేరు ఉంది. ఏమండి? పరలోకానికి సాదృశ్యంగా యెరూషలేం ఉంది. కాబట్టి సియోనుకు యెరూషలేం అనే పేరు, ఏమండి, సియోన్ అనే పేరు ఉంది. ఈ సియోన్ అనే పేరు ఎవరు పెట్టారు? ఏమా, సియోన్ అనే పేరు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? సియోన్ అనే పేరు దావీదు పెట్టాడు. యెరూషలేం నాకు మరొక పేరు సియోన్ అనే పేరు దావీదు పెట్టాడు. సియోను కొండ అని ఉంటారు, సియోను కొండ అని ఉంటారు. దావీదు కాలంలో దావీదు కాలంలో మందిరం లేదు, కానీ దావీదు ప్రార్థన చేశాడు. దావీదు కీర్తనలు, నీ మందిరమందు నివసించమ ధన్యులు, నీ మందిరంలో ప్రార్థన చేయవ ధన్యులు, నీ మందిరంలో కొడుతున్న ధన్యులు, 100వ కీర్తన దావీదు రాశాడు. మరి ఎక్కడొచ్చింది మందిరం? అమ్మ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మన దావీదు కాలంలో మందిరం ఉందా? లేదని చెప్పండి. లేదు. ఏమా, తప్పు చెప్తే తిడతాడు, గొప్ప చెప్తే మెచ్చుకుంటాడు అనుకోకండి. సియోను అనే పేరు దావీదు పెట్టాడు, సియోను కొండ అనే పేరు దావీదు పెట్టాడు. కాబట్టి దావీదు యెరూషలేములో ఉన్నటువంటి ఒక కొండకు వెళ్ళి ఆ కొండకు సియోను అనే పేరు పెట్టి ఆయన వాడినటువంటి పాత దుప్పటి, పాత కర్ర, పాత జోళ్ళు 3 ఎదురుగుండా పెట్టుకొని, సాలమన్ గారు 3 ఎదురుగుండా పెట్టుకొని దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు దానికి అర్థం చెప్పండి. ప్రభువా, నా పాత జీవితం కర్ర, నా పాత జీవితం దుప్పటి, నా పాత జీవితం జోళ్ళు, ఈ పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితం నాకు ఇచ్చావు ప్రభు అని ఆ కొండకు సియోను కొండని పేరిటి దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు అక్కడ ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దావీదు దినచర్యగా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరి దినచర్యగా మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, నా ప్రార్థనకి ఇచ్చిన ఆయన దినచర్యగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 12 గంటల్లో ఏమంటే కనీసం ఒక అరగంట అయినా, గంట అయినా దేవునికి ప్రార్థన చేస్తున్నావా? మొదలు పెడుతున్నావా? దావీదు వలె పాత జీవితం జ్ఞాపకం చేసుకుని కొత్త జీవితం నాకు ఇచ్చేందుకు వందనాలు అయినా అని దేవునికి ప్రార్థన చేస్తున్నామా? మరి ఎలాగో దేవుని రాజ్యం వెళ్ళిపోతామమ్మా? ఎలాగో దేవుని రాజ్యం చేరిపోతాం మనం? కనీసం దేవునికి మనం కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయాలి, కొన్ని గంటలైనా ప్రార్థన చేయాలి, కొన్ని పాటలైనా పాడాలి, కొన్ని స్తుతులైనా చెల్లించాలి. అలాగూ దేవుని సన్నిధిలో ముందు సాగినప్పుడు దావీదు అంట దేవుడు బహుగా దీవించాడంట. స్తోత్రం చెప్పరే? ఇంకోసారి చెప్పండి, చేతులు పైకెత్తండి, తెలుసండి. దావీదును దేవుడు బహుగా దీవించబడడానికి కారణం ప్రార్థన. దీవించబడడానికి అది. కాబట్టి ఇక్కడ చక్రయ్య అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించాలి మనం. యెరూషలేము నివాసులారా, ఏడు సంతోషం ఏంటి, ఉల్లాసం ఏంటి? ఏమా సంతోషం ఏంటి? ఏటమ్మాలో పొంగిపోతుంది అంటారు. ఏమంటారమ్మా? పొంగిపోతుంది ఏంటి? ఏమా ఈ పొంగలాడి అలా పొంగిపోతుంది అంటారు. అధికమైన సంతోషం అంటే కదండి. దావీదు ఏమంటారు? 4వ కీర్తన చూడమ్మా. 4వ కీర్తన 4వ వచనం, వారి ధాన్య ద్రాక్ష రసములు పండిన నాటి సంతోషం కంటే చూడండి వచనం చెప్పరా? 4వ అధ్యాయము 7వ వచనం దావీదు కీర్తన 4వ అధ్యాయం 7వ వచనం దావీదు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు పండిన నాటి సంతోషం కంటే. ఏమా ధాన్య ద్రాక్ష యెరూషలేములో యూదుల యొక్క పాడి పంటలేటి? ధాన్యం ద్రాక్షరసం. యెరూషలేములో ఏమండి యూదుల యొక్క పంటలేంటి?
చెప్పరామా? ధాన్యము, ద్రాక్షారసము, యూదుల యొక్క పంటలు. యూదుల పంటలు ఇప్పటికీ ఆశ్చర్యమే. యూదుల పంటలు ఇప్పటికీ ఆశ్చర్యమే. వారు ఒక టమాటా మొక్కకు 70 కేజీలు టమాటా కాయిస్తారు. ఒక టమాటా మొక్క వేసి 70 కేజీలు టమాటాలు కాయిస్తారు. రైతులు ఎదేస్తారు. ఇప్పుడు ఎదేస్తున్నారు ఓడ్చకుండా. మీకు చాలా రెస్ట్ ఇచ్చారు. ఆ ఎద ఎవరిది? యూదులదే. ఎవరిదా మరి? యూదులదే. వారు అధికమైన తెలివితేటగలవారు. అధికమైన తెలివితేటగలవారు. యూదుల ప్రదేశం అంతా కూడా ఇసుక నేల అయినా వారు బంగారాన్ని పండించేస్తారు. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, వారి ధాన్యము, ద్రాక్షారసము పండిన నాటి సంతోషము కంటే అధికమైన ఆ ద్రాక్షారసం వారు పిండి తెచ్చుకొని దాన్ని నమ్మితే వచ్చిన బెలను బట్టి వారు ఎంత సంతోషిస్తారు. అలాగే ధాన్యం ఎకరానికి 30, ఎకరానికి 40, ఎకరానికి 50 ఇలా బస్తాలు పండిస్తుంటే రైతు ఎంత సంతోషిస్తాడు? రైతు ఎంత సంతోషిస్తాడు? మనలో 2-3 ఉన్నారు. ప్రతి పంటకు బస్తా ధాన్యం డబ్బులు చేస్తారు. అవి దేవుని సన్నిధిలో వేస్తారు. కాబట్టి ఆ సంతోషాలు వేరు, ఆ ఆనందాలు వేరు. దావీదు అంటాడు, ప్రభువా, వారి ధాన్యము, ద్రాక్షరసం పండిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించినవి. దేవునికి స్తోత్రం. అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు దేవా. ఎండలో ఏడిచేవాడిని, ఎండలో ఏడిచేవాడిని, చెట్టు కింద ఏడిచేవాడిని, తుప్పలో ఏడిచేవాడిని, కాళ్ళు కాలిపోయి ముళ్ళు గుచ్చుకునేవి, ఎండ సురుసురు అనేది. దేవా, ఒకటి అలా పరిగెట్టేవాడిని, ఒకటి ఇలా పరిగెట్టేవాడిని. ఏమంటే దేవా, ఇదంతా నా జీవితం అంతా కూడా ఎడారిలోనే బతికింది, అడవిలోనే బతికింది. అయినా ఈనాడు నన్ను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టావు. అది నా సంతోషం. ఈనాడు నన్ను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టావు. సౌలును పడగొట్టి, సౌలు నాశనం చేసి, సౌలు సింహాసనాన్ని నాకు ఇచ్చాను ఆయన. అది సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలు కువైట్లో ఉండి చదువుతారంటే నీకు ఎంత సంతోషం. నీ బిడ్డలు అమెరికాలో ఉండి ఉద్యోగం చేస్తానంటే నీకు ఎంత సంతోషం. నలుమూలలా నీ బిడ్డలు వెళ్ళి సంపాదిస్తానంటే నీవంటావు చాలండి, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు, నా బిడ్డలు ఈ హోదాలో ఉన్నారు. ఈ సంతోషం చాలు నాకు, ఈ సంతోషం చాలు. కాబట్టి మనము ఎందుకు సంతోషించాలంటే నరకానికి పోకుండా నిత్య అగ్నికి లోను కాకుండా, నిత్య మరణానికి లోను కాకుండా ప్రభుని తప్పించి రక్షణ ఇచ్చాడు. అది నీ సంతోషం. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. నీకు రక్షణ ఇచ్చినందుకు, పరలోక ద్వారాలు తెరిచినందుకు, పరలోక తలుపులు తెరిచినందుకు నీవు సంతోషించాలి, నీవు ఆనందించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యా 9:9లో ఇలా సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, సంతోషించండి, ఉల్లాసించండి. ఏం చేయడమా? సంతోషించాలి, ఉల్లాసించాలి. కాబట్టి సంతోషించేవారు ఎంతమంది? ఉల్లాసించేవారు ఎంతమంది? ఆనందించేవారు ఎంతమంది? చదవండి. ఈ రాజు ఎవరు? సియోను వాసులారా, యెరూషలేము వాసులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళారా, నీ రాజు ఎవరండి? నీ రాజు, మై కింగ్, నా రాజు. ఏమండి, పగడా గారు నా రాజు అనేవాడు. ఆయన ఏమనేవాడండి? నా రాజు అనేవాడు. ఇప్పటికీ ఆయన మాటలు చూస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, నా కింగ్, మై కింగ్ అంటాడు ఆయన. ఈ రాజు నీతిపరుడును. ఎవరటండి? ఈ రాజులు నీతిమంతులుగా ఉండరు. మీరు సమూయేలు కాడ నుంచి 2వ దినవృత్తాంతాల ఆఖరు చదవండి.
చదివిన వారు తెలుస్తుంది. రాజులు నీతిమంతులుగా ఉండరు. అమ్మ సురమ్మ గారు, రాజులు నీతిమంతులుగా ఉండరు, యథార్థవంతులుగా ఉండరు, న్యాయవంతులుగా ఉండరు. ఏమంటే వారు చేసేదంతా అన్యాయమే. అందుకని అహాబ్ ఏం చేశాడు? నాబో ద్రాక్షరసాన్ని, ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. అంటే రాజుల్లో ఏముంది? అన్యాయం ఉంది. ఏముందమ్మా రాజుల్లో? ఆయన రాజులు ఆడిన దాత వాటిని పాటగా పరిపాలించారు. కానీ నీవు నమ్మిన ప్రభు, నేను నమ్మిన ప్రభు, విశ్వసించిన ప్రభు నీతిపరుడు. ఎవరమైనా నీతిపరుడు, నీతిగా పరిపాలన చేసేవాడు, నీతిగా న్యాయ నిర్ణయాలు చేసేవాడు. ఎవరి? నీతిగా న్యాయ నిర్ణయాలు చేసేవాడు. ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదాలు వారికి ఇచ్చేవాడు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి దీవులు వారికి ముందుగా దాచిపెట్టేవాడు. ఎవరి? ముందుగానే దాచిపెట్టేవాడు. అందుకే ప్రభు అన్నాడు, మీకా 3:6 అనుకుంటాను, ఇచ్చి నన్ను శోధించండి. అర్థం ఉంది కదా, ఆకాశము. ఆ మాట చదువుదామా? మలాకి 3:6. దేవునికి స్తోత్రం. ఈ చక్రే మునికండి బిడ్డలారా, దేవుని వాక్యం నుంచి ఉన్న వాళ్ళారా. మలాకి అనగా పాత నిబంధన ఆఖరి పుస్తకంలో ఏమని మలాకి గారు అంటున్నారు? ఎస్, ఏమండి? 3:11 లేదా 10 కానీ చదవండి. నా మందిరములో ఆహారమున్నట్లు, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాక్యులు విప్పి పట్టజాల విస్తార దీవెనలు కుమ్మరించెదను. ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం. ఆ కింద ఇంకొక మాట, మీ పంటను తిరివేయి పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పట్ల నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలపక ఇల్లులని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మలాకి గారు మాట్లాడుతున్నారు. నీ కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో, ఏమి దాచాడో నీకు తెలియదు. కానీ అవి ఆకాశంలో ఉన్నాయి. ఎక్కడున్నాయమ్మా? ఆకాశంలో ఆ దీవులు ఉన్నాయి, ఆకాశంలో ఆ ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దేని బిడ్డారా, పట్టజాలం విస్తారమైన దీవులు ఉన్నాయి ఆకాశం అందు. నీ కొరకు విప్తానంట ఆయన, నీ కొరకు విప్తానంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రభువా, నీ ఆశీర్వాదాలు నాకు ఈయనైనా, నీ దీవులు నాకు ఈయనైనా, నాయన నా కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని బయలుపరుచు నాయన. దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఏమండి? ఎప్పుడు అడుగుకునే బిడ్డగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండాలి, దేవుని బిడ్డలో భావతులుగా ఉండాలి, దేవుని బిడ్డలో సంతోషంగా ఉండాలి. ఎప్పుడు లేదు లేదంటే ఉండకూడదు. ఏమా? ఎప్పుడు లేదు లేదంటే ఉండకూడదు. దేవుడు నాకు అదే లేదు ఇదే అంటే ఉండకూడదు. కాబట్టి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశములో దాచబడిన ప్రతి దీవెన నేను నీకు ఇస్తాను. దేవుడు ఆకాశం దాచిపెట్టామా? నీ పంటను అభివృద్ధి చేయి వర్షాన్ని దాచిపెట్టాడు. నీ పంటను 100గా అభివృద్ధి చేసే గాలిని దాచిపెట్టాడు. నీ పంటను విస్తారంగా అభివృద్ధి పరిచేటువంటి ఎండను దాచిపెట్టాడు. ఏమా? నీ పంటకి ఏం కావాలి? ఎండ కావాలి. నీ పంటకి ఏం కావాలి? గాలి కావాలి. నీ పంటకి ఏం కావాలి? వర్షం కావాలి. ఇవన్నీ ప్రపంచ దీవులే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అవి అటువంటి దీవెనలు, అటువంటి ఆశీర్వాదాలు. అవి నీకు కావాలి అంటే ప్రభు అంటున్నాడు, నన్ను అడగయ్యా, నేను నీకు ఇస్తాను. నువ్వు మనుషులు అడగడం కాదు, మనుషులు అడగడం కాదు, అడిగో నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, బహుగా ఉల్లాసించండి, బహుగా సంతోషించండి. ఈ రాజు నీతిపరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు నీతిపరుడు. నీతిగా న్యాయ పరిపాలన చేసే దేవుడు, నీతిగా నడుచుకునే దేవుడు. ఈయన అన్యాయంగా నడుచుకునే దేవుడు కాదు, ఆక్రమణుడు కాదు, క్రమముగా
క్రమమైన దీవెన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇచ్చివాడై ఉన్నాడు. కాబట్టి ఈ రాజు, ఈ నీతిపరుడు దేని మీద ఎక్కువ వస్తున్నాడు? రక్షణ గలవాడును. రక్షణ. ఏదమ్మా? నీతిపరుడే కాదు, రక్షణ గలవాడు. ఎవరమ్మా? రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారమ్మా? ఎక్కడ ఉన్నారా? ఉన్నారా? ఏమి ఇస్తున్నాడు మనకు? రక్షణ ఇస్తున్నాడు. ఏమిస్తాడమ్మా? రక్షణ. అంటే ఏ రక్షణ? ప్రాణరక్షణ, మారు మనసు రక్షణ. ప్రాణరక్షణ, మారు మనసు రక్షణ రెండు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రాణరక్షణ ఇస్తున్నాడు, మారు మనసు రక్షణ కూడా ఇస్తున్నాడు. చనిపోతామనే సమయంలో ప్రభుని బ్రతికిస్తున్నాడు. ఏమండి? చనిపోతామనే సమయంలో ప్రభుని బ్రతికిస్తున్నాడు. నీకు ఆయుష్ ఇస్తున్నాడు. నీకు ఆయుష్ ఇస్తున్నాడు. హిజ్కియా చనిపోతావు చక్క పెట్టుకున్నాడు ప్రవక్త. ఏమన్నాడు? హిజ్కియా చనిపోతావు, బతుకో, చక్క పెట్టేసుకో ఇలా అన్నాడు. కానీ హిజ్కియా కన్నీడు కాల్చి ప్రార్థించగా దేవుడు అతను రక్షించాడు. అతనికి వ్యాధి లేకుండా చేశాడు. తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని చూస్తే రక్షణ ఇస్తాడు, మారు మనసు రక్షణ కూడా దేవుడికి ఇస్తాడు. కాబట్టి శరీర బలహీనత ఉంటే ప్రార్థన చేయి. శరీర ఏమన్నా బలహీనతలు శరీరం సిరిపోతాం వరకు ఉంటే ఈ బాధ నుంచి విడుదల ప్రార్థన చేయి. ఈ బాధ నుంచి నాకు స్వస్థత ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా దానికి పరిష్కార మార్గం చూపిస్తాడు, పరిష్కార మార్గం ఆలోచిస్తాడు, వాటి నుంచి నీకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును యెషయా 53లో నేను పొందిన దెబ్బల చేత, నేను కాచిన రక్తం ద్వారా నీకేం కలుగుతుంది? స్వస్థత అనే రక్షణ కలుగుతుంది. స్వస్థత అనే రక్షణ కలుగుతా ఉంది. కాబట్టి ఇది శరీర రక్షణ. ఆత్మరక్షణ, ఆత్మరక్షణ. ఏమండి? మారు మనసు తగ్గ ఫలాలు భరించుడి, అప్పుడు మీకు మారు మనసునే రక్షణ వస్తుంది. మారు మనసునే రక్షణ వస్తుంది. నికోదేము నీతి మూలంగా జన్మించాలి, ఆత్మూలంగా జన్మించాలి. ఈ రెండు విధంగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యం చేరవు. కాబట్టి దేవుని బిడ్డరా, భూలోకంలో బ్రతడానికి రక్షిస్తున్నాడు. నువ్వు చనిపోతే పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు రక్షిస్తున్నాడు. కాబట్టి జక్రయ్య అంటున్నాడు, ఈ రాజు నీతిపరుడును రక్షకుడును, రక్షకుండు దయించి మనకు పరమ రక్షకుండు దయించి, రక్షకుండు దయించి రాజే మన కొరకు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమాడు అనగా భాషాంతరము, దేవుడు మనకు తోడని అర్థము, దేవుడు మనకు రక్షకుడని అర్థము. కాబట్టి దేవుడు బిడ్డరా, ఆయన 3.5 సంవత్సరాలు భూమి మీద తిరిగి ఎన్నో వేల మందికి రక్షించాడు. పరలోక రాజ్యం అని చెప్పాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయి కూడా చాలా మంది భూమి మీద చాలా మందిని ఆయన రక్షించుకుంటున్నాడు. చాలా మంది తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడును రక్షకుడును, తర్వాత గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఏమికి వస్తున్నాడమ్మా? గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఇక్కడ 2 చెప్పాడు జకర్య, ఇక్కడ 2 చెప్పాడు. కానీ మార్క్ గారు ఒకటే రాశాడు, కట్టబడిన గాడిద రాశాడు. కాబట్టి ఇక్కడ 2 వచ్చినాయి. అనగా ఒక గాడిద మీద యేసుప్రభు గారు కూర్చున్నారట, ఒక గాడిద మీద పరిశుద్ధాత్ముడు కూర్చున్నారట. ఎవరమ్మా? ఒక గాడిద మీద కూర్చున్నారు, యేసుప్రభు కూర్చున్నాడు. ఒక గాడిద పిల్ల మీద పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడట. కాబట్టి ఈ 2 కూడా దేవునికి వాహనాలుగా సిద్ధపడినవి. దేవుని మోషే గాడిదగా సిద్ధపడినవి. దేవుని మోషే గాడిదగా సిద్ధపడినవి. దేవుని పెట్టారా? ఎంత గొప్ప భాగ్యమమ్మా ఆ గాడిదకు. గాడిద ఎదిగిలేని గాడిద, పనికిరాని గాడిద, పెంట్లంలో తిరిగే గాడిద, పెంట్లంలో తిరిగే
గాడిద. తనకు అందమైనను స్వరూపమైన లేని గాడిద, లేనటువంటి గాడిద. ఆ గాడిద ప్రభు కావాల్సి వచ్చింది. ఆ గాడిద ప్రభు కావాల్సి వచ్చింది. దేని బిడ్డారా, దేని వారికి సెలవిస్తా ఉంది. నీవెవరికి కావాల్సి వచ్చావు? గాడిద కంటే హీనమైన వారు మనం. మీకు అర్థమవుతుందమ్మా? నా మాట మీకు బాగా అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా మీరు? మీరెవరమ్మా? గాడిద కంటే హీనమైన వారు మనం. గాడిదకు విలువ లేదో, ఎలాగైతే విలువ లేదో మన జీవితాలకు కూడా అలాంటి విలువ లేనటువంటి జీవితాలు మనవి. విలువ లేనటువంటి జీవితాలు మనవి. పాపం అనే పెంటలో, పాపం అనే మురుగులో, పాపం అనే చెత్తలో కూరుకుపోయి ఉన్నప్పుడు ప్రభు మన లేవదీసి మనలను ఆయన పనికొచ్చే వారిగా వాడుకున్నాడు. పనికొచ్చే పాత్రగా వాడుకున్నాడు. పనికొచ్చే పాత్రగా వాడుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గాడిద ఎలాగైతే తగ్గించుకుందో, యేసు ప్రభు గారు ఎలాగైతే తగ్గించుకున్నారో, మన జీవితం అంతా కూడా, మన బ్రతుకంతా కూడా దేవుని దృష్టిలో తగ్గించుకునే వారముగా ఉండాలి. తగ్గించుకునే బిడ్డలుగా ఉండాలి. యేసును మోసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, నిన్ను యేసు ప్రభు మూయుడు కాదు, నిన్ను యేసు ప్రభు మూయుడు కాదు, నిన్ను ప్రభు ఎత్తుకుంటాం కాదు. యెషయా గ్రంథంలో ఉంది, నేను ఎత్తుకొని మిమ్మల్ని మోస్తున్నాడు దేవుడు. ఎత్తుకొని మోస్తున్నాడు. యెషయా గ్రంథం ఏమొచ్చే వరకు చూడండి. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. అది చదివి మనం ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మన ప్రభు, మన రక్షకుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా 66వ అధ్యాయము, యెషయా 66వ అధ్యాయము 13వ వచనం, 66:13లో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. కాబట్టి దేవుని బిడ్డలారా, పనికిరాని మనలను, పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి. పనికిరాని నన్ను సూత్రం పైకి లేపితివి, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం పనికిరాని వారం, ఇప్పుడు పనికొచ్చే పాత్రం. నీ ప్రార్థన అందరికి అవసరం. నీవు ఎలాంటి వారమైనా, నేను ఎలాంటి వాడైనా, ఏమండి, ఎలాంటి వారమైనా మన ప్రార్థన అనేకులకు అవసరం. మన దేవుని మాటలు అనేకులకు అవసరం. నీ ప్రక్కన వారు ప్రార్థన చేయమంటే నువ్వేం చేయాలి? అది వాళ్ళకి నేనేంటి అనకూడదు. నువ్వు వాళ్ళు గొప్పవారైనా, ధనవంతులైనా, కోటేశ్వరులైనా, నీ ప్రార్థన వారికి అవసరం. నీ ప్రార్థన వారికి అవసరం. వారు ఎలాంటి వారైనా నీ ప్రార్థన వారికి ఉపయోగం. అమ్మా, మా కుటుంబంలో ప్రార్థన చేయండి, మాకు అబ్బాయి కావాలి. మా కుటుంబంలో ప్రార్థన చేయండి, మాకు అమ్మాయి కావాలి. మా కుటుంబంలో ప్రార్థన చేయండి, మాకు ఇల్లు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మేము అలా కావాలి, ఇలా కావాలి. నీవు పనికిరాని వ్యక్తివైనా నీలో ఉన్న ప్రార్థన అనేకులకు పనికొస్తుంది. నువ్వు పనికిరాని బిడ్డవైనా నీలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తులు అనేకులకు అవసరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతంలో సుందరమ్మ గారు ఉండేవారు. సుందరమ్మ గారు ఆదివారం నుంచి ఇంత కాయ తెచ్చి, నూనెకాయ, ఇంత కాయ ప్రార్థన చేయించుకునే దేవజనుల చేత, ఇంత కాయ కూడా ప్రార్థన చేయించుకునేది. ప్రార్థన చేయించుకుని ఆ ఇంటికి వచ్చి, అమ్మ ప్రార్థన నిద్దు అంటే కరకర పోసేది, కరకథ పోసేది. ఆ ప్రార్థన పెట్టిలో రాసుకునేవారు, స్వస్థపడేవారు. దేవునికి స్తోత్రం. గాడిద లాంటి మనము, ఏమా, గాడిద లాంటి మనం, గాడిద లాంటి జీవితమైన మనం, మన బ్రతుకులకు దేవుడు విలువించాడు. నీవు బంగారం కంటే, వెండి కంటే శ్రేష్టమైన వ్యక్తివి. అంటే ఈ ప్రపంచంలో ఏది గొప్ప ఉందో దానికంటే విలువైన వ్యక్తి నీవు. దేవునికి స్తోత్రం.
నీ ప్రార్థన ప్రధానికి అవసరం, నీ ప్రార్థన ముఖ్యమంత్రికి అవసరం, నీ ప్రార్థన ఎమ్మెల్యేకి అవసరం, నీ ప్రార్థన గ్రామంలో అందరికీ వచ్చిన వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఉత్సహించండి, సంతోషించండి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ యొద్దకు ఆయన వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఏమండి చదవండి, మార్కు సువార్త 11:9. మరియు ముందు వెళ్ళిన వారు, వెనుక వచ్చి చుండిన వారు, జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడిన గాక, వచ్చుచున్న మన తండ్రి దేవుని రాజ్యము స్తుతించబడిన గాక, సర్వోన్నత స్థలములలో జయమని ఏదాస్తరమా వారు కేకలు వేస్తున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యెరూషలేము వీధిలో ఇక కొద్ది రోజుల తర్వాత సిలువ మోస్తాడు. ఆ వీధిలో కొద్ది రోజుల తర్వాత ఆయన సిలువ మోస్తాడు. అయితే సిలువ మోసే ముందే యేసుక్రీస్తు వారి యెరూషలేము వీధుల్లో గాడిద మీద తిరుగుతూ ఉన్నాడు. గాడిద ఎక్కి స్తోత్ర గానాలు చేయించుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడిద రోడ్డు మీద నడిచిందా? గాడిద ఎక్కడ నడిచిందమ్మా? రోడ్డు మీద నడిచిందా? వారు తమ బట్టలు అని రాయబడదు కదా, వారు తమ అనేకులు తమ బట్టలు దారి పొడుగున ఎన్నో వచ్చిన దారి పొడుగున తమ బట్టలు. అమ్మా, గాడిద ఎంత అదృష్టవంతురాలమ్మా. ఏమండి ఈ మాట ఉంది, అనేకులు తమ బట్టలు పరిచిరి. అలాగే గాడిదను రోడ్డు మీద అన్నాడు కదా. ఏమా ఆ గోతుల్లో, ఆ గుంటల్లో, ఆ రోడ్లు లేనటువంటి దారిల్లో ఆ గాడిద పిల్లను నడనవ్వకుండా ఏం చేత గాడిద మీద నా యేసయ్య ఉన్నాడు. గాడిద మీద నా యేసయ్య ఉన్నాడు. యేసయ్యను గాడిద మోస్తుంది. గాడిదను బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. వారు ఏం చేస్తున్నారు? జయము దావీదు తనయ హోసన్న, యోధుల రాజా యేసన్న, యేసన్న హోసన్న. ఈ పాట ఒక పాట రాజైతే మనకి ఆదివారం మట్టాందోళన పాటలో ఏమండి ఆ చక్కగా పాడించిన పాట. కరుణారసమయ నీ నయనాలు దయను ఏముంటాయి ఆ పాటలు. ఓ సన్నా ఏమండి చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం వినుచున్న వాళ్ళారా, వారందరూ ఏం చేస్తున్నారు? ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడిన గాక. ఎవరి పేట వచ్చేవారు? దేవుని పేట వచ్చేవారు స్తుతించబడిన గాక. దేవుని పేట వచ్చేవారు ఆశ్రయించబడుదురు గాక. దేవుని పేట వచ్చేవారు బలవంతుదురు గాక. దేవుని పేట వచ్చేవారు నూరంతలుగా దీవించబడుదురు గాక. దేవుని పేట వచ్చేవారు ఎవరి పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక సమస్యలక పరుగెత్తుచుందురు గాక. ఎవరి పేట వచ్చేవారు? నా పేరటి కాదు, మన పేరటి కాదు, దేవుని పేర వచ్చేవారు. ఎవరి పేరండి? దేవుని పేర వచ్చేవారు దీవించబడుదురు గాక అని వాక్యం ముందు రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పేరట నువ్వు బయలుదేరినప్పుడు, ఆయన పేరట నీ జర్నీ ప్రారంభించినప్పుడు ప్రభు నిన్ను దీవించువాడై ఉన్నాడు. నీకేం కావాలో తెలియదా? కాబట్టి నువ్వు స్తుతించు. ఏం చేయాలమ్మా? స్తుతించు. దావీదు కుమారుడైన యేసును స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. తరువాత ఆయన ఆశీర్వాదాలు పొందుకోమని వాక్యం సెలవిస్తాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడిన గాక. వారు ముందే గుర్తించారు. ఏ రాజ్యము? వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడిన గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ రాజ్యం అండి? దావీదు రాజ్యం. మనం ఏ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం? ఎంతకే ఏ రాజ్యం కోసం అండి? దేనికోసం ఎదురు చూస్తున్నాం చెప్పడమా? ఎక్కడ ఉన్నారా మీరు? జాగ్రత్తగా వింటున్నారా? వచ్చుచున్న దేవుని దావీదు రాజ్యము స్తుతించబడును గాక. కాబట్టి దేవుడు పిలాతు అన్నాడు, నా రాజ్యం ఏ సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యము శాంతి స్థాపన రాజ్యం. నా రాజ్యము
శాంతి స్థాపన రాజ్యం. నేను చెప్పాను కదా మీకు, నేను ఇహ సంబంధమైన వ్యక్తిని అయితే నా కోసం పోరాడేవారు చాలా మంది ఉన్నారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది అయితే నా కోసం దెబ్బలాడేవారు చాలా మంది ఉన్నారు. పిలాతు, నా రాజ్యం ఇలాంటిది కాదు, నా రాజ్యము ఇలాంటిది కాదు. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, పొంతు పిలాతు యొక్క ధైర్యంగా సాక్ష్యం చెప్పినట్టు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రాజ్యంలో ఆ మాట చూసేవారు చూడమా, 1 తిమోతి గారి 2 తిమోతి గారి చక్కటి మాట. పొంతు పిలాతు యొక్క సాక్ష్యం చెప్పినటువంటి యేసును ఉందా? ఒకటో తిమోతి 6 అధ్యాయం కానీ 2 తిమోతి 6 అధ్యాయంలో కానీ ఈ మాట రాయబడి ఉంది. చక్కటి మాట చెప్తాడు పౌలు తిమోతి చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పొంతు పిలాతు యొక్క అనగా పిలాతు అన్యుడు ఆ ముందుగా తర్వాత ప్రభుత్వం చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. అదే చూడడం కాబట్టి లేదురా ఉండాలి, అదే చూడడం. కాబట్టి ప్రభు అంటున్నాడు పొంతు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు యొక్క ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు విశ్వాసముతోను నిష్కళంకముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ వచ్చినంత తల్లి 6:13 కదా, 6:13 చూడండి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఎలాగమ్మా, పొంతు పిలాతు అనే గవర్నర్ చంపేదానికి అధికారం ఉంది, బ్రతికించడానికి పిలాతుకు అధికారం ఉంది. అలాంటి వ్యక్తి దగ్గర నా యేసే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చంపితే చంపు, బ్రతికి నేనే భయపడను చావుకు. కాబట్టి పిలాతు, నా రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యము కాదు, నేను శాంతి స్థాపించడానికి వచ్చాను, సత్యానికి వచ్చి సాక్ష్యానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ తిమోతికి ఎందుకు రాస్తున్నారు పౌలు? ఏంటి? దేవుని ఎదుటను పొంతు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని. యేసుక్రీస్తుకి ఎంత ధైర్యమా! నేను బైబిల్ అంతా చదివాను రా, ఎక్కడ ప్రభు భయపడినట్లేదు. సువార్త 4 చదివాను, ఎక్కడ ప్రభు భయపడినట్టు లేదు. ఎక్కడ సాతాను భయపడి పారిపోతా. నాన్నగారు ప్రార్థన చేస్తే నేను పారిపోయేవాడిని, నేను కూడా బయటికి వెళ్ళిపోయేవాడిని. నాన్నగారు ప్రార్థన చేస్తాను. నేను బిడ్డారా, ఆ భయము అదురు పోయి ప్రభు ధైర్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరూ ఎలా ఉండాలి? భయపడేవారుగా. దేవుడు ఎలాగైతే ధైర్యంగా నిలబడి పిలాతు యొక్క సాక్ష్యం ఇచ్చాడో, నీవు కూడా నీ జీవితంలో ఒక వ్యక్తిగా సాక్ష్యం ఇచ్చి రక్షించుకో. మళ్ళీ ప్రభు చిత్తమైతే 27 మట్లాది వారు వచ్చే లోపల ఒక వ్యక్తిని రక్షించుకోని ఏమని మీ సేవ ఉంటే, మీ ధైర్యం ఉంటే, మీకు ఏమైనా ఓపిక సత్తాలు ఉంటే ఒక వ్యక్తిని రక్షించండి. దేవుని మీకు ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచే దేవుని వలన ఎప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయండి. ప్రభు ఎలాగైనా దేవుడు పిలాతు దగ్గర ఎలాగే ధైర్యంగా సాక్ష్యం చెప్పాడో, నేను కూడా ధైర్యంగా సాక్ష్యం చెప్పి ఒక వ్యక్తినైనా నీ వైపు తిప్పే సాక్ష్యం నాకు ఈయనైనా, నీ వైపు మళ్ళించే సాక్ష్యం నాకు ఈయనైనా దేవుని దగ్గర ప్రతిమాలవలసిన వారమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నారమ్మా? ఉన్నారా? విన్నారా? దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పేరు వచ్చేవాడు స్తుతించబడును గాక, దావీదు రాజ్యము స్తుతించబడును గాక. దావీదు రాజ్యము. కాబట్టి దేవుని రాజ్యంతో పాటు దేవుడు దిగి వస్తా ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందారా
ఎవరు ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. ఈ లోక రాజ్యాలు గడగడ వణికిపోతాయి, నిలబడవు. యేసు రాజ్యం ఒకటి నిలబడుతుంది. యేసు రాజ్యం అదే మత యెషయా 9:6 ఆయన ఏమన్నాడు? సమాధాన 9:6 సమాధానం అధిపతి అన్నాడు యెషయా. సమాధాన రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమాధాన రాజ్యంలో, ఆ శాంతి రాజ్యంలో, నీతి గల రాజ్యంలో, సూర్యుడైనను చంద్రుడైనను లేని రాజ్యంలో, ఆకలైన దప్పిక లేని రాజ్యంలో నీవు ఉండాలంటే యేసు నిన్ను మొగడే కాదు, నువ్వు యేసును మోయాలి. ఎవరు మోయాలమ్మా? ఆయన మోసంత కాలం మోసాడు. నీకు నడక రానప్పుడు, నడవలేనప్పుడు నీ చేపట్టుకుని నడిచాడు ఆయన. నీకు నడకడేరిపాడు, నీకైనా నడకడేరిపాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఎక్కడి నుంచి ప్రభువా నేను నిన్ను మోస్తానయ్యా, నిన్ను మోసే గాడిదిగా నన్ను వాడుకోనైనా, నిన్ను మోసే గాడిదిగా నన్ను వాడుకోనైనా, నిన్ను భుజాల మీద ఎక్కించుకునే గాడిదిగా. చూడండి, ఆ చిన్న బిడ్డ ఆ సంఖ్య జారిపోతూ ఉంటుంది, పైకి ఎక్కేసుకుంటూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, పైకి ఎక్కేసుకుంటూ ఉంటుంది. అంతేగాని అయ్యి నేను మొయ్యలేనాను అది అది పడద్దా? పడద్దా? ఎవరో ఉంటారు పని పనులు. నేను వాట్సాప్ చూసాను, అమ్మని పోరాడుతాను, పేపర్ చెప్పించాను. అలాంటి పని పనులు కూడా ఉన్నారు భూమి మీద. బిడ్డల వరకు ప్రాణం ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఏమండి, అలాగా బిడ్డ జారిపోతుంది పైకి ఎక్కేసుకుని ఎత్తుకునేవారు ఉన్నారు. ఇంకా మేళ మీద ఎక్కడ ఎక్కించుకుని మోసేవారు ఉన్నారు. కాబట్టి దేని బిడ్డారా మోసంత కాలం మోసాడు, నేను ఎక్కించున్న కాలం ఎక్కించుకున్నాడు. కాబట్టి నటలు నేర్పించాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నీ కోసం చనిపోయాడు, నీ కోసం తిరిగి లేచాడు. ఎక్కడి నుంచి ఆయన మోయాలి? ఎవరు మోయాలమ్మా? ఎక్కడి నుంచి చివరగా వచ్చేస్తున్నాను. ఇంకా ఏం రాయబడింది మార్క్స్ వార్తలో? వారు స్తుతులు గానం చేసిన తర్వాత మనుషులు ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ రోజంతా యెరూషలేములో తిరిగి ప్రతి వీధి తిరిగి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు దావీదు రాజ్యము స్తుతించబడిన కానీ ప్రజలు కేకలు వేస్తుంటే కొందరు ఏం తెచ్చారు? కొమ్మలు. ఏం తెచ్చారమ్మా? కొందరు తమ పొలములో నరికిన కొమ్మలు. ఏ కొమ్మలివి? అంజూరపు కొమ్మలు. ఏ కొమ్మలమ్మా? యూదులకి అంజూరపు చెట్టు అంటే చాలా పవిత్రంగా చూస్తారు. ఆ చెట్టుని చాలా పవిత్రంగా చూస్తారు. అంజూరపు కొమ్మని మీరు చూసారు లేదు కానీ నేను చూశాను. అసలు కూడా ఉండేది సేమ్ అంతే ఆకు. మరి ఇప్పుడు ఉందని తెలియదు కానీ వాళ్ళు తమ కొమ్మలు అనగా అంజూరపు కొమ్మలు తెచ్చి దాగి పొడిగా వేశారట. తమ కొమ్మలు. ఏ కొమ్మలమ్మా? యూదులకు అంజూరపు కొమ్మలు, అంజూరపు చెట్టు అంటే పవిత్రమైన చెట్టు అది. దాని నుంచి వారు అనేకమైన కొమ్మలు నరికి యేసుక్రీస్తు వారి రోడ్డు మీద వేసి ఆ కొమ్మల మీద నుంచి, ఆ బట్టల మీద నుంచి యేసుక్రీస్తును నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే తర్వాత యేసుక్రీస్తు వారు అదే రోడ్లంట, అదే వీధులంట యేసుక్రీస్తు వారు సిలువ వేయడం కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన సాయంత్రం అయ్యేటప్పటికి 12 మందితో కూడా కలిసి బేతనియాకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు బేతనియాకు? లూకాసు వార్త ఉంటుంది. బేతనియాలో కుష్ఠరోగైన సీమోని ఇంట ఉండేను. సీమోని ఇంట్లో ఉన్నాడు ఆయన. సీమోని ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తుంది? ఒక స్త్రీ విలువైన అస్తరు జటమాంసుతో కూడినటువంటి అస్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఆయన పాదాలు తుడుస్తా ఉంది. ఇస్కరియోతు అంటాడు, ఎందుకు ఇంత విలువైంది నేల మీద పోసేసావు ఎందుకు అంటాడు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తము చేసిందని చెప్పి అదే రాత్రి వారికి యెషమానికి వెళ్ళి ప్రార్థన చేయించుండగా యేసుక్రీస్తు వారు పట్టబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాళ్ళగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్క్ గారు ఈ రోజు గురించి ఎంతో చక్కగా రాశాడు. ఇంకా 7 కారణాలు ఉన్నాయి.
అవి చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరోసారి మాట్లాడుకుందాం. దేవుడికి స్తోత్రం. మనం ఎవరు మోయాలి? ఎవరు మోయాలమ్మా? నీవెవరు మనిషి కాదు, నేను గాడిదను. ఎవరండి? నేను గాడిదను. కాబట్టి ఇక మీదట యేసును మోసేవారిగా ఉండాలి. ఎక్కడ దాకా మోయాలి? ఎక్కడ దాకా మోయాలి? ప్రభు నిన్ను తన రాజ్యం చేర్చుకునే పర్యంతం వరకు యేసును మోయాలి. మోస్తూ ఏమనాలి? అయ్యా నీకు జయము, అయ్యా నీకు జయము, సర్వోన్నతుడా నీకు జయము, సర్వోన్నతుడా నీకు వందనాలు, మహాదేవుడా నీకు వందనాలు. దావీదు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన దేవా, దావీదు రాజ్యంలో నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు. ఆ శాంతి రాజ్యము, సమాధాన రాజ్యము ఆయన చూడాలని ఉంది. అటువంటి ధన్యత ఆశీర్వాదం నాకు ఇచ్చి నన్ను బలపరుచునైనా ప్రార్థిస్తూ దేవుళ్ళ ముందు సాగిపోతాం. దేవుడి వాక్యం దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. అక్కడ మంచిగా అందుకుంటారా? మహాపరిశుద్ధుడు వేద మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ ఎదురున్న గ్రామానికి వెలుడి వెళ్ళగానే కట్టబడిన గాడి కనబడుతుంది. దాన్ని నింపుకొని రండి. ఎవరైనా దీన్ని ఎందుకు నన్ను మీరు అడిగినప్పుడు ఇది ప్రభు కావాలని చెప్పండి. తక్షణమే వారు పాలిస్తారని చెప్పినప్పుడు అలాగే వారు చెప్పగా తక్షణమే ప్రభు దాన్ని విప్పి మీ వద్దకు తీసుకొచ్చారు. ప్రభు ఈనాడు కట్టబడిన గాడులు ఇంకా ఏదో ఉన్నాయి. వాటి కట్లన్నీ విప్పండి నాయన. వాటి మెడకట్లు, వాటి కాళ్ళకట్లు, పాపమనే కట్లు ప్రభా చాలా మందిలో ఉన్నాయి. వాటిని మీరు విప్పండి ప్రభా నైనా, వాటిని విప్పండి. విప్పిన తర్వాత ఆ గాడిదని మీ దగ్గర తీసుకొచ్చారు. మీరు దాని మీద కూర్చున్నారు. యేసయ్యా, ఆ గాడిద మేమేనైనా నిన్ను మోసే ధన్యత, నిన్ను మోసే అదృష్టం మాకు ఈయనైనా. ఇంతవరకు మమ్మల్ని మోసాం, మా కష్టకాల్లో పాలు పంచుకున్నాం, మాకు ఆత్మీయ నడత నేర్పావు, ఆత్మీయంగా జీవించడం నేర్పావు. అయితే ప్రభు నేర్పుని నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను మోసే భాగ్యం అని దయచేయను ఆయన. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మేమందరం గాడిదమైన ఆయన ఆనాడు యెరూషలేము వీధుల్లో తమ బట్టలు పరిచినప్పుడు, తమ కొమ్మలు విడిచినప్పుడు గాడిద ఎలాగైతే ప్రభు బట్టల మీద నడిచిందో మేము కూడా పట్టనగా హృదయం యోగంలో ఉన్న ఆయన మీ వస్త్రములు కాకుండా మీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరగమన్నాం. కాబట్టి బట్టలు అంటే హృదయాలకు సాదృశ్యం ఉంది ఆయన. కాబట్టి మా హృదయాలు చింపుమని, మా హృదయాల్లో ఉన్న సమస్తాన్ని కడిగి వేసుకుని నిన్ను మోసే ధన్యత మాకు ఈయన, నిన్ను వెంబడించే ధన్యత మాకు ఈయన. దేవా, ఈరోజు ఈ మాటలు వినిపించారు. ఈ మాటలు మేము విని పొంతు పిలాతు యొక్క ప్రభు ధైర్యముగా ఎలా సాక్ష్యం ఇచ్చాడు ఈ ప్రపంచంలో, అయినా మేము ధైర్యముగా నీ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని, బైబిల్ వారుగా చేయండి, అదిరిపడేవారుగా చేయకండి. మాకు ధైర్యం ఇచ్చి నీ మాటలు ప్రకటించి నిన్ను మోసే గాడిగా చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారని ప్రార్థిస్తూ మా కొరకు అనేకుల కొరకు త్వరగా రాబోతున్న యేసు మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.